Hello everyone, నా పేరు సంజన. నా పేరు పావని. My name is Prasanna. I am Srija Dasu. నా పేరు రేణుక. నా పేరు సత్యశ్రీ. I am Malakshmi. My name is Kavya. I am a BTech student. I have already been part of Sai Medha since my diploma days. ఆ నమ్మకంతో నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను గేట్ కోచింగ్ తీసుకోవడానికి. యాక్చువల్గా నేను గేట్ కోచింగ్ తీసుకుందామని సెకండ్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను. నేను స్పేస్ అకాడమీలో వాల్మీకి ఇంజనీర్స్ బ్యాచ్లో గేట్ కోచింగ్ తీసుకుంటున్నాను. నేను అనుకోలేదు ఇలా ఫ్రీ చెప్తారు అని అనుకొని. నేను యూట్యూబ్లో చూసినా కానీ నాకు అంత అర్థం కాలేదు. ఎప్పుడైనా ఆన్లైన్ చెప్తే చూద్దాము అని అనుకున్నాను. తక్కువ అమౌంట్ తోటి ఎవరైనా ఇన్స్టిట్యూట్ అయినా చెప్తే నేను చూద్దాము అని అనుకున్నాను. అయితే ఇక్కడ సాయి మీదలో ఫ్రీగా ఉందని తెలిసేసరికి నేను ఫస్ట్ షాక్ అయినా. అరే ఫ్రీ కోచింగ్ ఏంటి, ఇంత బయట ఇంత మనీ ఉన్నది, ఇక్కడ వాల్మీకి ఇంజనీరింగ్ బ్యాచ్ అని పెట్టి ఫ్రీగా ఇవ్వాలనుకున్నది నేను షాక్ అయినా ఫస్ట్. మాకు కోచింగ్లో ఎవ్రీ సబ్జెక్ట్కి డిఫరెంట్ ఫ్యాకల్టీ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఫ్యాకల్టీ వస్తారు మాకు సబ్జెక్ట్ టీచ్ చేయడానికి. ఎవ్రీ ఫ్యాకల్టీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ దే టీచ్ ద సబ్జెక్ట్ ఇన్ అ వెరీ అండర్స్టాండబుల్ మేనర్ టు అస్. ఇందులో మాకు ఫ్యాకల్టీ అనే ఎవరైతే వస్తున్నారో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ అసలు నమ్మలేదు అసలుకి ఎట్లా ఉంటుందో అని చెప్పేసి. నేను ఫస్ట్ డే ఇక్కడికి వచ్చి చూద్దాం, ఒకరోజు చూద్దాం ఎలా ఉంటుందో అనుకున్నాను. ఫస్ట్ ఇక్కడికి రాగానే నాకు ఆ క్లాసెస్ విన్నాక చాలా షాక్ అయినాను. వాళ్ళు చాలా స్క్రాచ్ నుంచి, అంటే ఏం రాని వాళ్ళకు కూడా బేసిక్స్ నుంచి మొత్తం ఎక్స్టెండ్ మొత్తం ఇప్పుడు ఏ జాబ్కైనా గేట్ అని కాదు, ఏఈ అన్ని జాబ్స్కి దగ్గరలో వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు స్టూడెంట్ని. గేట్ లెవెల్లో కాకుండానే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చదువుకునేలాగా మాకు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యాకల్టీ వాజ్ కాలేజ్లో కంటే ఇక్కడ చాలా డీటెయిల్గా చెప్తున్నారు. I already knew the faculty very well. They are so dedicated and determined to develop the students in their respective core subjects. ఎవ్రీ టాపిక్ మీద టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తారు. ప్రతి క్వశ్చన్కి ఫస్ట్ డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత మళ్ళీ మాకు ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ఎలా టైంని ఎలా మేనేజ్ చేసుకుంటూ ఆ సొల్యూషన్ని త్వరగా ఎలా సాల్వ్ చేసి ఆన్సర్ ఇవ్వగలమో ఆ ట్రిక్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టు సాల్వ్ ది సమ్స్ ఇన్ అ ఈజీ ఇన్ అ షార్ట్ మేనర్ ఇన్ లిటిల్ అమౌంట్ ఆఫ్ టైమ్. సో బోత్ కాన్సెప్ట్ వైజ్గా స్టెప్ బై స్టెప్ అట్ ద సేమ్ టైం ఎగ్జామ్లో ఎలా రాయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి అనేది దాన్ని కూడా మాకు ఇక్కడ నేర్పిస్తున్నారు. ఫ్యాకల్టీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ స్పేస్ అకాడమీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ ఎవ్రీడే ఏదైతే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ టాపిక్కి అప్పటికప్పుడే మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇన్ మెటీరియల్స్ వీ ఆల్సో హ్యావ్ సొల్యూషన్స్. అలానే మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడంలో శశికాంత్ సార్ మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. అసలుకి మేము అవి బయట కొనాలంటే చాలా కాస్ట్ అయితే, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వీళ్ళు ప్రొవైడ్ చేయడం చాలా గ్రేట్. సో ఆ మెటీరియల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓన్లీ తెలంగాణే కాకుండా మొత్తం ఇండియా వైడ్గా ఏవేవైతే స్టేట్స్లలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయో ప్రతి క్వశ్చన్ని గ్యాదర్ చేసి మాకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల మేము క్వశ్చన్స్ అనేది వెతుక్కోకుండా ఒకే దగ్గర ఉండడం వల్ల వాటిని చూసి నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంది. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ప్రతి ఒక్క టాపిక్ చెప్పుకుంటా, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ బిట్స్ ఏవేవి గేట్లో వచ్చినాయి ప్రీవియస్, ఏవేవి ఈఎస్సీలో వచ్చినాయి, ప్రతి ప్రీవియస్ బిట్స్ అన్ని స్టేట్స్లో జరిగే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రీవియస్ ప్రతి ఒక్కటి మాకు చెప్పుకుంటూ చేయించుకుంటూ మాకు మెటీరియల్ మాత్రం చాలా వండర్ఫుల్గా ప్రొవైడ్ చేశారు. But here the faculty, the materials, everything is great and the nice opportunity for everyone, for the youngsters who are so interested in core side. టెస్ట్ సిరీస్ పెడుతున్నారు. సో మార్నింగ్ చదివిందంతా గుర్తుండేలా ఒక టెస్ట్ ప్రిపరేషన్ అది మనకి చాలా బాగుంటుంది. టెస్ట్ సిరీస్ కూడా రోజు మార్నింగ్ క్లాస్ అవ్వగానే మళ్ళీ మాకు డైలీ టెస్ట్ వేసి పెడుతున్నాం. దానివల్ల మేము ఏం మిస్టేక్స్ చేస్తున్నామో తెలుస్తుంది. దాన్ని వెరిఫై చేసుకొని ఫాస్ట్నెస్ ఎట్లా పెంచుకోవాలి, ఇంకా కరెక్ట్గా ఎట్లా చేయాలి టెస్టెస్ వల్ల అవి చాలా ఇంప్రూవ్ అవుతున్నాము. టెస్ట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఆ టెస్ట్కి వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా, దాన్ని టాప్ 5 అలా చూసి దానికి సంబంధించిన గిఫ్ట్స్ ఇస్తున్నారు. లైక్ బుక్స్ కానీ లైక్ మెటీరియల్స్ కానీ వీళ్ళు గుడ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు. నాకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ కోచింగ్ షెడ్యూలింగ్ ఎలా ఉంటుంది అంటే 6:45 to 8, అంటే ఈవినింగ్ టైంలో టైం వేరీ కావచ్చు. మాకు ఎవ్రీడే టెస్ట్ పెడతారు కాబట్టి టెస్ట్ డ్యూరేషన్ బట్టి ఈ ఏదైతే ఈవినింగ్ టైమింగ్ ఉందో అది చేంజ్ అవుతూ ఉంటుంది. సండేస్ మాకు క్లాసెస్ ఉంటాయి అండ్ హాలిడేస్ అప్పుడు క్లాసెస్ ఉంటాయి.
మాకు ఈ గేర్ కోచింగ్ హాలిడేస్ అంటే ఎవ్రీ సండేస్ అండ్ పబ్లిక్ హాలిడేస్ ఏవైనా కానీ ఫెస్టివల్స్లో ఈ హాలిడేస్లో ఉంటాయో ఆ టైంలో మాకు కోచింగ్ అనేది ఇస్తున్నారనమాట. అసలు నేను షాక్ అవుతున్నాను అనమాట. ఫ్రీగా ప్రొవైడ్ చేసుకుంటే ఇంత మంచి కంటెంట్ ఇవ్వడం, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మొత్తం స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ అన్నీ చెప్పిస్తున్నారు. చాలా బాగుంది ఫ్యాకల్టీ, మొత్తం కోఆర్డినేషన్ కానీ కండక్ట్ చేయడం కానీ టైం మేనేజ్మెంట్ అంతా బాగుంది. అసలుకి నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు ఐ వాంట్ థ్యాంక్ జేసీ సార్ అండ్ శశికాంత్ వాల్మీకి సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ. సో ఫైనల్గా నేను జేసీ సార్కి, శశికాంత్ సార్కి థ్యాంక్ యూ ఫర్ శశికాంత్ వాల్మీకి సార్. And a big thank you to all the members of Sai Medha Institute. Thank you very much.